ఆ అమ్మాయి తన క్లాస్మేట్స్తో కలిసి కింద నిలబడి పైనుంచి నీళ్లు పోస్తోంది. అబ్బాయిలు అది చూడగానే వెంటనే తమ గొడుగులు తీసి ఉపాధ్యాయుడిని కాపాడటానికి ముందుకు వచ్చారు. ఆ ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో ఆ అమ్మాయి కోపంగా క్లాస్ రూంకు తిరిగి వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఉపాధ్యాయుడు కూడా తిరిగి వచ్చారు. ఆ అమ్మాయి వారిపై చేపలు పట్టే వలను విసిరింది. కాని ఆయన రూలర్, స్కేల్ తీసి ఆ వలను మధ్యలోంచి చీల్చేశారు. అప్పుడు అమ్మాయిలందరూ ఒక్కొక్కరుగా ఆయనపై వస్తువులు విసరడం మొదలుపెట్టారు. అయితే ఉపాధ్యాయుడు ప్రతి దాడిని పట్టుకుని తిరిగా అందరినీ నిశ్శబ్దం చేశారు. ఇది చూసి అమ్మాయి ఆశ్చర్యపోయింది. అప్పుడే ఒక అబ్బాయి ముందుకు వచ్చి తాను ఆ అమ్మాయికి శిక్ష వేస్తానని చెప్పాడు. కాని ఉపాధ్యాయుడు అతన్ని ఆపేశారు. శాంతంగా ఆయన ఇలా అన్నారు, మీరు 3 రోజుల్లో నన్ను విజయవంతంగా ఇబ్బంది పెట్టగలిగితే నేను స్వయంగా నా ఉద్యోగాన్ని వదిలేస్తాను. అదే క్షణం ఆ అమ్మాయి పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. కాని స్కూల్ తర్వాత ఆమె ఇంటికి వెళ్తున్నప్పుడు కొందరు గూండాలు ఆమెను దారిలో చుట్టుముట్టారు. ఆమె ఏమీ చేయలేకపోయింది. సరిగా అప్పుడే కొంతమంది అబ్బాయిలు పరుగెత్తుకుంటూ ఉపాధ్యాయుడి దగ్గరకు వెళ్లి అంతా చెప్పారు. ఉపాధ్యాయుడు ఆలస్యం చేయకుండా అక్కడికి చేరుకున్నారు. ఆయన గూండాలను ఆపడానికి ప్రయత్నించారు. కాని వారు ఆయనపై దాడికి దిగారు. కొద్ది నిమిషాల్లోనే ఉపాధ్యాయుడు అందరినీ మట్టికరిపించారు. తర్వాత ఆయన భయపడిన అమ్మాయిని పరామర్శించి శాంతపరిచారు. ఆ రోజు నుండి ఆ అమ్మాయి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. మరుసటి రోజు ఉపాధ్యాయుడు క్లాస్రూంకి వచ్చినప్పుడు నిన్నటి గూండాలు ఇప్పుడు లోపల సోఫాలు లాక్కొని కూర్చుని ఉన్నారు. వారి నాయకుడు తన మనుషులకు వీడికి బుద్ధి చెప్పండి అని ఆదేశించాడు. కాని వారు స్టేజ్ దగ్గరకు చేరుకోగానే ఉపాధ్యాయుడు ఒక్క గుద్దుతో అందరినీ ఎగరగొట్టారు. ఇది చూసి ఆ నాయకుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్పుడే ఉపాధ్యాయుడు బ్లాక్బోర్డ్ ఎరేజర్ను అతని వైపు విసిరారు. వాడు భయంతో ఆగిపోయాడు. తలదించుకుని నేను చదువుకోవాలంటే ముందుగా ఒక పోటీ ఉండాలి అని అన్నాడు. వారిద్దరూ బిలియర్డ్ హాల్కు చేరుకున్నారు. ఆ నాయకుడు కొద్ది షాట్లలోనే గెలిచేందుకు దగ్గరగా వచ్చాడు. కాని అప్పుడే ఉపాధ్యాయుడు క్యూస్టిక్ తీసుకున్నారు. ఒకే ఒక్క షాట్లో ఆయన ఆటను పూర్తిగా మార్చేశారు.